హాయ్ అండి. ఎలా ఉన్నారు? 3 డేస్ గ్యాప్ తీసుకున్నాను. కాకపోతే దానికి ఒక రీజన్ ఉంది. చెప్తాను. కొంచెం ఎమోషనల్‌గా వీక్ అయ్యాను. రీజన్ ఏంటంటే ఆహ్, మా ఫ్యామిలీకి పెద్ద దిక్కుగా ఉండేవాళ్ళు. మా నాన్న వాళ్ళ మేనమామ విలేజ్‌లో చనిపోయారు. మోస్ట్‌లీ నేను హైదరాబాద్‌లో ఉంటే చూడ్డానికి వెళ్ళొచ్చేదాన్ని. కాకపోతే ఇక్కడ ఉన్నాను కాబట్టి, వెళ్ళలేను కాబట్టి కొంచెం ఉంటది కదా! ఆ ఫీల్. సో, అది కొంచెం 2 డేస్ పట్టింది అది కవర్ అవ్వడానికి. ఎందుకంటే చాలామంది ఎక్కడెక్కడి నుంచో వస్తారు గదండీ ఆఖరి చూపుకి. ఆఖరి చూపుకి అంత వాల్యూ ఉంటుంది. మనిషి ఉన్నప్పుడే మనం అట్‌లీస్ట్ ఆఖరి చూపు అంటాం కదా! అది చూసుకోవడానికే మ్యాక్స్ నేనైతే ట్రై చేస్తాను. అందరూ కూడా. ఎందుకంటే మనిషిని చూడడం వేరు, ఫోటోస్‌లో చూడడం వేరు ఉంటుంది. సో, ఓకే. ఆ కాన్సెప్ట్ పక్కన పెట్టేద్దాము. ఆ! ఈ టైంలో నాకొకటి అనిపించింది. ఎమోషనల్ వీక్ అండ్ ఎమోషనల్ హెల్త్ ఏంటి అనేసి. చాలామందికి ఎమోషనల్‌గా వీక్‌గా ఉంటారు. ఫిజికల్‌గా వాళ్ళు చాలా స్ట్రాంగ్‌గా ఉంటారు. కాకపోతే వాళ్ళకి తెలీదు ఎమోషనల్‌గా స్ట్రాంగ్‌గా ఉన్నామా లేదా అనేది. ఫిజికల్ స్ట్రాంగ్ ఎక్కడ తెలుస్తుంది? మనం ఏదైనా పని చేసినప్పుడు కొంచెం వెంటనే అలసిపోయామనుకో అది ఫిజికల్ ఆహ్, వీక్‌నెస్ అని చెప్పుకోవచ్చు. ఎమోషనల్‌గా మనకి ఎక్కడ తెలుస్తదంటే మన మైండ్ చాలా సెన్సిటివ్‌గా ఉండడము, ఏదైనా చెప్తే వెంటనే తట్టుకోలేకపోవడము, ఆహ్, చిన్న చిన్న వాటికి భయపడడము, ఎవరు ఏదైనా అంటారేమో ఇట్లా చిన్న చిన్న విషయాలనన్నిటి కూడా ఎక్కువగా ఊహించి మనం భయపడుతుంటాం గదా! అది ఎమోషనల్ వీక్ అండి. ఎమోషనల్‌గా వీక్ అవ్వడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎందుకంటే చెప్పా గదా! ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంట్లో మన షోకేస్‌లో చిన్న చిన్న గాజు బొమ్మలు పెడతాం. మనం అక్కడ పెడతామా దాన్ని క్లీన్ చేసేసి? ఎవరైనా పిల్లలు కానీ, ఎవరైనా వచ్చినప్పుడు కూడా ముడితే చూడండి అది ఎక్కడ కింద పడిపోయి పగిలిపోతదేమో, మనకి పనికి రాకుండా పోతదేమోనని. ఆ చిన్న వస్తువు గురించి మనం అంత ఆలోచిస్తాము. మన మైండ్‌ని ఒక గాజు బొమ్మలా చూసుకోండి. అంటే ఏ టైంలో ఏ కాలొస్తది? ఎవరేదైనా అంటారేమో, అనవసరంగా నన్నెవరైనా తిడతారేమో, దానికి నేనెలా రియాక్ట్ అవ్వాలి? అలా ప్రతి దానికి మనం ఎమోషనల్‌గా వీక్‌గా ఉండడం వల్ల టెన్షన్ పడతాం. టెన్షన్‌గా ఉండడం వల్ల ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయో మొన్న చెప్పా కదా! అంటే ఈ ఈ ఈజీగా స్ట్రెస్ గురవ్వడము. అలా నేనైతే ఎమోషనల్‌గా స్ట్రాంగ్ అవ్వడానికి చాలా ట్రై చేస్తున్నాను. 3 ఇయర్స్ నుంచి ట్రై చేస్తున్నా. ఓకే. ఇప్పుడు పర్లేదు. 3 ఇయర్స్ బ్యాక్ మీకొక స్టోరీ చెప్తానులే తర్వాత చెప్తాను. నా రియల్ స్టోరీ అది. నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఎమోషనల్‌గా స్ట్రాంగ్‌గా ఉండడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. ఫస్ట్ బెనిఫిట్ ఏం చెప్పాలా? ఏదైనా టక్కున ఎవరైనా ఏదైనా అన్నా కూడా, ఎవరైనా ఏదైనా ఫోన్ కాల్ చేసినా కూడా, మీరు ఆల్రెడీ స్ట్రాంగ్‌గా ఉన్నారు కాబట్టి దాన్ని ఈజీగా తీసుకుంటారు. ఈజీగా మన మైండ్ యాక్సెప్ట్ చేసిందనుకో, నెక్స్ట్ మూమెంట్ మనం ఏం చేయాలి ఈజీగా మనం స్టెప్ వేసుకోగలం. అదే స్ట్రాంగ్‌గా ఉన్నామనుకో టెన్షన్‌లో ఒక పని చేయబోయి ఇంకో పని చేస్తాము. సో, దానివల్ల దాని ఎఫెక్ట్ కూడా అదే చెప్తున్నా. స్ట్రాంగ్‌గా ఉండడం వల్ల ఎంత బెనిఫిట్ ఉందో, వీక్‌గా ఉండడం కూడా అంత డిసడ్వాంటేజెస్ ఉన్నాయన్నమాట. మనం ఎమోషనల్‌గా వీక్‌గా ఉన్నప్పుడు ఎవరైనా మన తప్పు లేకుండా మనల్ని ఏమన్నా అంటే గనక, మనము రిటర్న్ అందరూ రిటర్న్ అనలేరండి. ఎందుకంటే ఆ సినారియో వేరు కావచ్చు. కొంతమంది రిటర్న్ అనగలరు. కొంతమంది రిటర్న్ అనలేరు. అనలేని వాళ్ళైతే ఓవర్ థింకింగ్ చేసుకుంటారు. ఎందుకు నన్ను ఇలా అన్నారు? ఏమైంది నేనేమైనా తప్పు చేశానని చెప్పా కదా! సో, అలాంటి వాళ్ళ గురించి చెప్తున్నాను. ఎమోషనల్‌గా మీరు వీక్‌గా ఉన్నారని అవతల వాళ్ళకి తెలిస్తే ఖచ్చితంగా మిమ్మల్నయితే ఏదో ఒక విషయంలో ఆహ్, అడ్వాంటేజ్ తీసుకొని అనడానికే ట్రై చేస్తారు. అందుకే చెప్తున్నా ఎమోషనల్‌గా స్ట్రాంగ్‌గా ఉండడానికే ట్రై చేయండి. మీరు ఎమోషనల్‌గా స్ట్రాంగ్‌గా ఉన్నారనుకోని తెలిసిందనుకో, వాళ్ళు ఏదైనా మిమ్మల్ని అన్నా కూడా మీరు ఎంతవరకు తీసుకోవాలో అంతవరకే తీసుకుంటారు. ఏది కూడా సహించరు. ఈ ఫాస్ట్ గ్రోయింగ్ వరల్డ్‌లో, ఈ కాంపిటేటివ్ వరల్డ్‌లో నేను చాలా సెన్సిటివ్, నన్నెవరు ఏమనొద్దు, నేను ఎమోషనల్‌గా వీకు అంటే వర్కౌట్ అవ్వదండి. ఎందుకంటే ఎవ్వరి పని వాళ్ళు చేసుకుంటా పోతుంటారు. అందులో నీకెంత వరకు కావాలో అంతవరకే తీసుకో. ఎందుకంటే ఎమోషనల్‌గా స్ట్రాంగ్ అవ్వలేకపోవడం నీ ప్రాబ్లమ్ అది. ఎమోషనల్‌గా స్ట్రాంగ్ అవ్వాలని ట్రై చెయి. నేను మొన్న కూడా చెప్పాను. ఏదైనా మారటానికి ఒక చేంజ్ అనేది ఏదైనా ఒక రీజన్ వెతుక్కోమని చెప్తున్నాను. ఆ రీజన్ ఏంటనేది ఎంతవరకు మీరు ఫైండ్ ఔట్ చేసుకున్నారో నాకు తెలీదు కానీ, ఏదో ఒక రీజన్. ఇక్కడ టాపిక్ రావచ్చు. ఎమోషన్ ఉండొద్దా అని. ఎమోషన్ ఉండాలి. అవి లిమిట్స్‌లో ఉండాలి. ఎమోషన్ ఎలా ఉండాలంటే దానివల్ల మనం డిగ్రేడ్ అవ్వద్దు. మనం డౌన్ అవ్వద్దు. మన ఎమోషన్‌ని మనం పైకి తీసుకెళ్ళేలాగా ఉండాలి గానీ, డౌన్ చేసేలాగా ఉండకూడదు. ఎమోషన్ ఏంటంటే చాలామంది ఎమోషన్‌గా ఉండేవాళ్ళు చూడండి, స్ట్రాంగ్‌గా ఉండేవాళ్ళు. వాళ్ళు ఏదైనా డెసిషన్ తీసుకున్నా దాని మీద నిలబడతారు. నేను నా సర్కిల్‌లో చూసాను. ఎమోషనల్‌గా స్ట్రాంగ్‌గా ఉండేవాళ్ళు ఎక్కడో దగ్గర ఫెయిల్ అవ్వుండొచ్చు. కాకపోతే సక్సెస్‌ని ఎక్కువ చూసున్నామనమాట మనం. ఫిజికల్‌గా స్ట్రాంగ్ అవ్వాలంటే కొంచెం ఫుడ్డో, డైటో ప్రాపర్ ప్లాన్ చేస్తే ఫిజికల్‌గా స్ట్రాంగ్ అవ్వగలం. బట్ ఎమోషనల్‌గా స్ట్రాంగ్ అవ్వాలంటే అది కాదండి. మన మైండ్‌కి ఎక్కువ యాక్సెప్టెన్స్‌ని మనం ప్రూవ్ చేయాలి. ఎలా అంటే ఇది ఇది ఈ లైఫ్‌లో జరగాలి, ఇది యాక్సెప్ట్ చేయాలి, ఇది లైఫ్‌లో జరగాలి, ఇలాంటివి కొన్ని జరుగుతుంటాయి. అలా ప్రతిదీ మనం చూపిస్తేనే మన మైండ్ యాక్సెప్ట్ చేస్తది. అలా మైండ్ ప్రతిదీ యాక్సెప్ట్
అంటే ప్రతిదీ యాక్సెప్ట్ చేయాలని కాదు. ఓకే. మన మైండ్ ఇది ప్రాబ్లమ్ ఉంది. ఇది ప్రాబ్లమ్ కాదు. ఎప్పుడైతే మన మైండ్ చురుకుగా పనిచేస్తదో అప్పుడు మనం ఎమోషనల్‌గా స్ట్రాంగ్ అయినట్టు. అంటే ఎక్కడ ఏది ఎంతవరకు మనం ఆలోచించుకొని ముందుకెళ్ళాలి. ఏది ఎంతవరకు వదిలేయాలి. అది మనం తెలుసుకున్నామంటే ఎమోషనల్‌గా స్ట్రాంగ్ అయినట్టే మనం. చెప్పా కదా! ఈ బిజీ లైఫ్‌లో మనకంటూ నలుగురుండి, మన కోసం నేను ఎమోషనల్‌గా స్ట్రాంగ్ అవ్వాలి, మోటివేట్ చేస్తూ, నేను ఒక బిజినెస్‌లో లైక్ ఏదైనా జాబ్‌లో సక్సెస్ అవ్వాలి అని వాళ్ళు నా గురించి అంత ట్రై చేస్తున్నప్పుడు, వాళ్ళ కోసం నేను చిన్నగా ఇది చేయలేనా? నేనైతే చేద్దామనుకున్నా, చేస్తున్నా కూడా. సో, మీరు కూడా ఖచ్చితంగా ఎమోషనల్‌గా స్ట్రాంగ్‌గా ఉండి, ఎందుకంటే ఇది లైఫ్‌లో ఏదో ఆహ్, వేరే వేరే అనుకోకండి. ఇది లైఫ్‌లో ఒక భాగము. ఎమోషనల్ గానీ, ఫిజికల్‌గా గానీ ఎప్పుడైతే ప్యారలల్‌గా, ఈక్వల్‌గా మనం బ్యాలెన్స్ చేస్తామో అప్పుడే మన లైఫ్‌లో మనం చేంజెస్ అనేవి చూస్తాము. ఆ చేంజెస్ మీలో కూడా నేను చూడాలనుకుంటున్నాను. ఎమోషనల్‌గా స్ట్రాంగ్ అవుతారా మరి? ట్రై చేస్తారా?